విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఆత్మవాన్. ఈ భగవద్గీత ఈ చిన్ని దీంతో మనం సంయోగం చేశాము. చివరి శ్లోకంగా నేను ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడు. అందరూ ఇంకొకసారి విందాం. త్రైగుణ్య విషయ వేద. ఈ వేద శాస్త్రాలన్నీ కూడాను త్రిగుణాలకు సంబంధించినవి. వాటిని దాటిపో. నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్జున, నువ్వు త్రిగుణాతీతుడివికా. సుఖము దుఃఖము గురించి ఆలోచించమాక. నువ్వు పుట్టావా చచ్చావా అని ఆలోచించమాక. నీకు కలిమి ఉందా లేముందా అని ఆలోచించమాక. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో. నిత్య సత్వము అంటే ఎప్పుడూ సత్వగుణివై ఉండు. అంటే ఆ బుద్ధిపూర్వకమైన మాట, బుద్ధిపూర్వకమైన అంటే సైంటిఫిక్ టాక్, సైంటిఫిక్ థాట్, సైంటిఫిక్ డీట్, దాన్ని నిత్య సత్వస్థో అంటారు. అంటే లాజికల్ థాట్, లాజికల్ వర్డ్, లాజికల్ డీడ్, కార్యకారణ సంబంధమైన మాట, కార్యకారణ సంబంధమైన ఆలోచన, కార్యకారణ సంబంధమైన చేష్ట, దీన్ని నిత్య సత్వస్థో అంటారు. నిర్యోగక్షేమ. ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించమాక. ఆత్మవాన్. నువ్వు ఎవరివయ్యా? నువ్వు ఆత్మవు. నువ్వు శరీరం కానే కాదు. ఈ ఆత్మ ఏంటి? మమాత్మ సర్వభూతాత్మ. సకల ప్రాణికోటికి ఒకటే విరాట్ ఆత్మ ఉంది. ఒకటే చెట్టుకు ఎన్నో ఆకులు ఉన్నట్టు ఒకటే విరాట్ ఆత్మకి ఎన్నో ఆ జీవాత్మలుగా పరిఢవిల్లుతున్నాయి. ఉన్నది ఒకటే ఒక మహా బ్రహ్మాత్మ, విరాటాత్మ. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఆత్మవాన్. వేదాల్లో అంతా త్రిగుణాల గురించి చెప్పబడింది. నువ్వు నిర్గుణివి కాదు నాయనా అన్నాడు అర్జునుడితో కృష్ణుడు, నరుడితో నారాయణుడు, జిజ్ఞాసుతో జ్ఞాని, యోగం లేని వాడితో ఒకనొక యోగేశ్వరుడు. ఏం చెప్పాడంటే, వేదాల్లో చెప్పబడింది త్రిగుణాత్మకము. నువ్వు త్రిగుణాలకు అతీతుడివికా, నిర్గుణుడివికా. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ 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 ఆత్మవాత్మ. నిర్గుణుడివిక, నువ్వు జీరోవిక, సగుణుడివిక మాక. నిర్గుణుడివిక. నేను అయ్యాను నిర్గుణుడు, నువ్వు కూడా నిర్గుణుడివిక. నిర్ద్వంద్వో. సుఖము దుఃఖముగా అతీతంగా, జన్మ మరణాలకు అతీతంగా, జయాపజయాలకు అతీతంగా, మానవమనాలకు అతీతంగా, కలిమిలేములకు అతీతంగా, శీతోష్ణాలకు అతీతంగా, నిర్ద్వంద్వంగా, నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ. నీ యోగము చూడకు, నీ క్షేమము చూడకు, ఆత్మవాన్గా ఉండు. భగవద్గీతలో 2 చోట్ల యోగక్షేమాల గురించి వస్తుంది. ఒక చోటేమో నువ్వు ధ్యానం చేస్తుండు, నీ యోగక్షేమం నేను చూసుకుంటానని చెప్పాడు. మరొక చోట అసలు యోగక్షేమాలే చూసుకోవద్దు, ఆత్మగా ఉండు అంటాడు. అంటే ఒక చిన్న క్లాస్కి ఒక పెద్ద క్లాస్కి ఇద్దరికీ క్లాసులు తీసుకుంటాడు ఆయన. అందరూ ఒకటే లెవెల్లో ఉండరు ప్రజలందరూ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరత. జ్ఞానికి ఏం చెప్తాడు? నువ్వు జ్ఞానిగా ఉండు, ఆత్మవాన్గా ఉంటాడు. జిజ్ఞాసుకి ఏం చెప్తాడు? ఆర్తోకి ఏం చెప్తాడు? నీ సంగతి నేను చూసుకుంటానుగా, ఫస్ట్ నువ్వు ధ్యానం చేయి. భగవద్గీతలో 2 చోట్ల యోగక్షేమాలు వస్తుంది. మొట్టమొదటి ఏంటంటే
అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇంకో చోట ఏం చెప్పాడు? అసలు యోగక్షేమాలు మర్చిపోవయ్యా, ఆత్మవంతుడుగా ఉండవయ్యా అని పెద్ద క్లాస్. త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎవరికి కావాలి నీ యోగం? ఎవరికి కావాలి నీ క్షేమం? నీకే అక్కర్లేదు నీ యోగం, నీకే అక్కర్లేదు నీ క్షేమం. నువ్వు ఆత్మవి, నువ్వు సర్వాత్మవి, నువ్వు బ్రహ్మాత్మవి. అది తెలుసుకోబోయి. నిర్గుణుడివిగా, ద్వంద్వాతీతుడివిగా, నిత్య సత్వస్థుడివిగా,